రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మా మహిళా సంఘాలకు రైస్ మిల్లులు పెట్టించే బాధ్యత. ఓడట వెనకటికి అట్ట ఎచ్చలకట్ట పచ్చిమిరపకాయలు వెళ్ళిండట. నమస్కారం ప్రజలారా, నేను మీ తలవారు తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏందంటే మన రేవంతాల్ సారు నిన్న అది ఏంది అది ఏమంటారుగా అది మహిళల దినోత్సవం. ఇక మహిళల దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ చెప్పాల్సిందే. అది ఎవరైనా చెప్పాలి. ఎందుకంటే మన దేశం కానీ మన రాష్ట్రం కానీ మహిళలకు ఉన్నంత స్వేచ్ఛ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు కాబట్టి అందుకే నిన్న శుభాకాంక్షలు చెప్పారు. అందరితో పాటు నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే ఎక్కడ కూడా మహిళల మీద అత్యాచారాలు జరిగాయి, మానభంగాలు జరిగాయి, ఎక్కడ కూడా జరగదు. అటువంటి దేశం రాష్ట్రం మనదే కాబట్టి ముందుగా మహిళలకు అదేంది శుభాకాంక్షలు. ఇది పోనీ ఇక మహిళల సందర్భంగానే మన రేవంతాలట అదేంది రైసు మిల్లులు ఎక్కిస్తానడట. రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మా మహిళా సంఘాలకు రైస్ మిల్లులు పెట్టించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. మీ సోదరుడు రేవంత్ రెడ్డి తీసుకుంటాడు, మీ రేవంత్ అన్న తీసుకుంటాడు. మొత్తం రైసు మిల్లులు వీళ్ళక అప్పచెప్తా. ఇక వడ్లకు గోదాములా ఏదో అది ఒడ్డు పోసుకునే మార్కెట్ ఉంటాయి, సంఘాలకు అప్పచెప్తానట. శనికి పాడుగాను అది పొద్దుగాల పేపర్లు వస్తే ఆ రూపాయి కాడ కూర్చొని జెండారుల కాడ అది చదివే వరకాల ఏ తల్లి రైస్ మిల్లులు ఆడోళ్ళకు చదివే వరకాల ఏ తల్లి బాయిగా నల్లకాడికి వచ్చిన వాళ్ళు ఎవడా ఆడు మాకు రైస్ మిల్లులు కచ్చిస్తాడు, రైస్ మిల్లులు అప్పచెప్తాడు అని వాళ్ళు దుమ్ముగా తిట్టారు. ఆ ముచ్చట మీరు ఏది ఉండేస్తారు కానీ జర్రల పొరపాటు అయిపోయింది. అది ఆ ముచ్చట మీకు ఈయన పెడితే మంచిగుండు కానీ ఇక జర్ర అది పొరపాటు అయింది. ఇక మనం చూడలే కాబట్టి అది రికార్డు ఆడ కూడా పెట్టేది ఉండే కానీ అంత అగమాగం అయిపోయింది. ముచ్చట ఏంటంటే వాళ్ళు ఏమనుకొచ్చారంటే ఇస్తానన్న 2500 ఇస్తే సారు, మహిళల కంటే 2500 ఇస్తానమాట సారు. మరి ఆ 2500 ఇచ్చి మాట్లాడమని ఆయన్ని రైసు మిల్లులు కాదు అదేంది గ్యాస్ అట 500కే ఇస్తానమాట. 500 కానీ చెప్పినమాట 960 రూపాయలు ఏమో తీసుకుంటారట గ్యాస్ వేస్తాడు. మరి 960 రూపాయలు మరి ఏంటికో తెలియదు. మన కథమది ఏమైనా సబ్సిడీ అది అండ పడుతుంది అన్నమాట. అది ఓనుకు పడపాయే. అది పడతలే అని అది బుక్ తీసుకొని బ్యాంక్ కాడికి పోతే అందులో వస్తలేదు, నీకు కనెక్ట్ లేదు, నెంబరు అకౌంట్కు టచ్ లేదు. ఇవన్నీ తగిలిపులు పెట్టి రోజు ఎన్ని లక్షల రూపాయలు సార్ అది. ఊరికని మనం 500కి ఇస్తాను, నువ్వు 500 తీసుకొని 500కి గ్యాస్ ఇస్తే అయిపోయాయి. అలా ముసలోళ్ళకేమో అది వికలాంగులకు 4000 పీచి అని ఉన్నోళ్ళకు 6000 చేస్తారన్నమాట. 60 రూపాయల గది లేదట, అవే 4000 వస్తున్నాయట. 2500 లేదు, 4000 అంటే వాళ్ళకు. మహిళా సంఘాలకు ఆ మహిళలకు చూసుకో 2500 ప్రతి ఎలా అంటివి. ఇవన్నీ ఉద్దర మాటలు ఉన్నట్టుందని పొద్దుగాల రూపాయి కాడ మాట్లాడుకుంటారు రేవంతాలు. ఎందుకంటే నువ్వు మా రాష్ట్ర సీఎం కాబట్టి నువ్వు అనుకుంటే ఏదన్నా అవుతుందా అని అన్నారు. కానీ 1.5 సంవత్సరం అయింది వయ్యా, ఒక్కటి కూడా గది లేదు, ఒక బస్సు తప్ప. ఆ బస్సులో పోతావు పొట్టుగాని కొట్టుకుంటారు రోజు. ఒక్క కారణం అవుతుంది ఒక ఏరియాలో, ఒక బస్సులో కాకుండా ఒక బస్సులో వెళ్ళి అవుతుంది. సీట్ల పంచాయతీ అయితేనే ఉంది. మగవాళ్ళకేమో డబాలు వేయించినావు టికెట్లు సౌటు పొల కాడెక్కితే ఎల్బీనగర్కి 80 గుర్తుందా సారు? 40 రూపాయలు తోడిపోయేటోడు 80 రూపాయలు చేసినావు. ఆడోళ్ళకి బిర్యానీ, మగోళ్ళకు నిలబడు. మళ్ళీ ఇట్లా పట్టుకొని అది పైన అది పట్టుకొని బసలా ఈడు నూకే ఆడు నూకే ఇటు వాళ్ళ మీద వాడా, ఇటు వీళ్ళ మీద వాడా. ఇది మగోళ్ళ పరిస్థితి. రేవంతం సారు నువ్వు పెట్టింది ఏమన్నా అది ఏమన్నా అక్కరకు వచ్చేదా నాకు ఎటు అర్థమైతే కాలేదు సారు. పొద్దుగాల ఆడవాళ్ళు మాట్లాడుకునే మాటలకు ఎవడు పెట్టమన్నాడు వాడిని బస్సు పిరి. మాకు 2500 ఇస్తాను ఎందుకు చెప్పిండు వాడు. ఏంది ముచ్చట? మరి మీరు అవన్నీ ఎన్నడించుకుంటారు. అవే ఇయ్యలే కానీ అంట మాకంట రైస్ మిల్లులు అప్పచెప్తాడట, కళ్ళాలు అప్పచెప్పి ఆ వడ్లకు నిల్వ కళ్ళం అవి ఏందో యాడ్లు పెట్టిస్తాడట ఈయన మొఖానికి. మాకు ఫస్ట్ 2500 ఇచ్చి మాట్లాడు. తులం బంగారం ఇస్తానమాట. అది తులం బంగారం కాదు, పిల్ల పెళ్ళి అయిపోయి పిల్లకు బిడ్డ పుట్టే మనవరాలు ఇంటికి వచ్చే. అయ్యా ఇక నీ తులం బంగారం ఇటుపోయాను అది జాడకలేదు. అదేంది అది చదువుకున్న వాళ్ళకో మరి మహిళలకో స్కూటీలు ఇస్తానమాట కదా సారు. స్కూటీలు నడిపేటివి, సైకిల్ మోటార్లు. ఏం ఆశలు ఎక్కడ ఆశలు.
ఒక పథకమా ఒక కథన అనేది ఎక్కడి పథకాలు 400 పథకాలు అంటే మామూలు మాట సారు ఆ? ఏదో ఓడట వెనకటికి అట్ట ఎచ్చులకు అట్ట పచ్చిమిరపకాయలు నవ్వులిందట ఎచ్చులకు పచ్చిమిరపకాయలు నవ్వులితే నోరంతా మంట అయిందట కిందగా పొగేలిందట అన్నట్టు సారు మీరు ప్రభుత్వంలోకి రానీకే రెడ్డి రాజకీయాలు రెడ్డి రాజ్యం రానీకే ఎన్నో హామీలు చెప్తారు మా ఎడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు అయ్యో అమాయకులు సారు ఎవరిని పడితే అన్ని నమ్ముతారు మా ప్రజలు చల్లకుండా నమ్మితే ముంచినవు నిమ్మలంగా కూర్చున్నావు సారు ఇన్ని చెప్పే స్కూటీ ఎటు వాయే బంగారం ఎటు వాయే 2500 ఎటు వాయే అయ్యా చెప్పుకుంటా పోతే ఎట్టున్నాయి ఏదో బస్సు అవుతుంది ఇన్ని చెప్పుకుంటా పోతివి ఒకటి 4000 అయితే వాళ్ళకి గతి లేదు 6000 అని వాళ్ళకి గతి లేదు వద్దు సారు ఇవన్నీ ఎదిగి వేసారు కొని ఇంకా వాళ్ళ కట్ట ఆడవాళ్ళ కట్ట రైస్ మిల్లులు పెట్టిస్తారట ఇక సకదారానికి నీ రైస్ మిల్లులు వచ్చినాడు చూసినాడు సారు సంవత్సర కాలం అవుతుంది 1.5 కాలం అవుతుంది ఇప్పటిదాకా ఒక్కటి గతి లేదు ఇంకా మా కట్ట రైస్ మిల్లులు పెట్టిస్తాడట మనగాడు అని అంటుర్రు ఆడోళ్ళు ఊళ్ళల్లా పొద్దుగాల చూడాలి నువ్వు పేపర్ చదివే సమయానికి ఏడా శేరుబాయి కాడ చూడాలి జెండల కాడ నల్లాలు నీళ్ళు పట్టుకపోతానికి వస్తారు ఆడ చూస్తే తెలుస్తుంది ఎన్నడో ఒక రోజు నేను కూడా పెడతా తీసుకొస్తా మంచిగా బంధిస్తా ఇంట్లో తెచ్చి నీకు చూపిస్తా అట్టయితేనే నమ్ముతావు లేకపోతే నేనే అన్నాడు అనుకుంటావు నువ్వు వామ్మో వద్దు సారు ఈ బదనం నా మీద వద్దు